స్టీవ్ జాబ్స్కి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన స్టోరీ టెల్లింగ్ ప్రెజెంటేషన్ 2005లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన స్టే హంగ్రీ స్టే ఫూలిష్ కాన్వకేషన్ స్పీచ్. ఈరోజు మీరు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. నేను యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ కాలేదు. నిజానికి ఇదే నాకు వచ్చిన మొదటి యూనివర్సిటీ డిగ్రీ. మీకు నా జీవితంలోని 3 కథలు చెప్తాను. అంతే, కేవలం 3 కథలు. నేను కాలేజీని వదిలేసిన 6 నెలల తర్వాత కూడా 6 నెలల పాటు క్లాసులు అటెండ్ చేశాను. నా తల్లిదండ్రులు పేదవారు. నేను ఎంచుకున్న ఖరీదైన కాలేజీ ఖర్చులు వారికి బరువయ్యాయి. కాబట్టి నేను వదిలేయాలని నిర్ణయించుకున్నాను. దాంతో నాకు ఇష్టమైన క్లాసులు మాత్రమే ఎంచుకొని అటెండ్ చేయటం మొదలుపెట్టాను. ఒకటి కాలిగ్రఫీ క్లాస్. అందులో ఫాంట్స్, స్పేసింగ్, డిజైన్, బ్యూటీ గురించి నేర్చుకున్నాను. అప్పట్లో ఇవి ఏ విధమైన ఉపయోగం లేనివి అనిపించాయి. కానీ 10 సంవత్సరాల తర్వాత మాక్ కంప్యూటర్ డిజైన్ చేస్తూ ఆ కాలిగ్రఫీ జ్ఞానం మాకు అందమైన టైపోగ్రఫీ ఇచ్చింది. జీవితం ముందుకు చూసి డాట్స్ కలపలేం, వెనక్కి చూసినప్పుడు మాత్రమే అవి కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు నమ్మకంతో ముందుకు సాగండి. నేను 20 ఏళ్ల వయసులో యాపిల్ కంపెనీని గ్యారేజీలో మొదలుపెట్టాను. 10 ఏళ్లలో అది $2 బిలియన్ విలువైన కంపెనీ అయింది. కానీ 30 ఏళ్ల వయసులో నేను నిర్మించిన కంపెనీ నుండి నన్ను తొలగించారు. కొంతకాలం అయోమయంలో ఉన్నాను. కానీ ఆ తర్వాత గ్రహించాను, నేను ఇంకా నా పని పట్ల ప్రేమలోనే ఉన్నాను. అదే నాకు మళ్ళీ ప్రారంభించడానికి శక్తినిచ్చింది. ఆ సమయంలోనే పిక్సార్ మరియు నెక్స్ట్ ప్రారంభించాను. పిక్సార్ ప్రపంచంలోని మొదటి కంప్యూటర్ యానిమేటెడ్ సినిమా టాయ్ స్టోరీ ఇచ్చింది. తర్వాత యాపిల్ నెక్స్ట్ని కొనుగోలు చేసింది. నేను తిరిగి యాపిల్కి వచ్చాను. కొన్నిసార్లు జీవితంలో చేదు అనుభవాలు భవిష్యత్తులోని విజయాలకు విత్తనాలు వేస్తాయి. 17 ఏళ్ల వయసులో నేను చదివిన ఒక కోట్ నా జీవితాన్ని మార్చింది. ప్రతిరోజు మీరు చివరి రోజైనట్లు బ్రతకండి. ఒకరోజు అది నిజమవుతుంది. కొన్నేళ్ల తర్వాత నాకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. డాక్టర్లు 6 నెలల ఆయుష్ మాత్రమే ఉందని చెప్పారు. ఆ క్షణం నుండి సమయం విలువ ఎంత గొప్పదో మరింత బలంగా తెలిసింది. మరణం భయం కాకుండా అది మనకు అవసరం లేని అహంకారాన్ని, భయాలను తొలగిస్తుంది. మీ సమయం పరిమితమైంది కాబట్టి ఇతరుల జీవితాన్ని అనుకరించటానికి వృధా చేయొద్దు. మీ హృదయం, అంతరాత్మ చెప్పే దారినే అనుసరించండి. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఈరోజు మీకు నా చివరి మాటలు ఇవే.